రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధిలో పరిటాల అనే బ్రాండ్ శాశ్వతంగా ఉండేలా పనిచేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ తో పాటు ఇతర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ పార్థసారథి గారికి, మరి దాంతోపాటు మన పరిటాల సునీతమ్మ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందులోనూ ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. అంటే మార్కెట్ యార్డ్ కమిటీ అంటే గత 5 ఏళ్లలో ఉన్నప్పటికీ ఇది కొత్త కమిటీనే అనుకోవాలా. ఎందుకంటే ఈ కమిటీ తయారైన తర్వాత ఖచ్చితంగా కొత్త కమిటీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరగని మార్పులు, చేయని పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నిటికీ ఒక పునాది రాళ్ళు వీళ్ళు వేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గానికి ఇది మొట్టమొదటి కమిటీగానే ఖచ్చితంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అందులోనూ సుధాకర్ గారికి, కృష్ణ గారికి, మరి ఇతర సభ్యులందరికీ కూడా ప్రజలందరి తరఫున కూడా మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. దాంతోపాటు ఈరోజు రాబోయే కాలంలో అద్భుతంగా రాప్తాడు నియోజకవర్గంలో, అంటే రాప్తాడు నియోజకవర్గానికి హైవే ఉంది. చాలా వరకు రైతులు పంటలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గంలోనే చాలా వరకు ప్రాంతాల్లో ఈరోజు చెరువులకు మనము ఆంధ్రనీవా ద్వారా మనకు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం నీళ్లు తీసుకోగలిగాము. అటువంటి ప్రాంతంలో ఎంతోమంది రైతులంతా కూడా ఈరోజు హార్టికల్చర్ వైపు, లేదంటే బ్రహ్మాండమైన ఉద్యానవన పంటల వైపు కూడా చాలామంది మొగ్గు చూపే పరిస్థితులు కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఈరోజు రైతు అనేవాడు పంట నమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. కొత్త రకమైన పంటల మీద ఈరోజు యువత చాలామంది కూడా ఈరోజు వ్యవసాయంలోకి రావాలన్నా, కొత్త రకమైన పంటల్ని పెట్టి కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయాలన్నా, అక్కడి నుంచి పంట ఏ రకంగా మనము అమ్ముకోవాలి అనే ఆలోచన చాలామందికి లేక దాంట్లో చాలామంది కూడా వెనకడిగేసే పరిస్థితి కూడా చాలా వరకు ఉంది. కాబట్టి మీరందరూ ఈరోజు పోస్టులు వచ్చినాయనేది కాదు, దీన్ని ఖచ్చితంగా మీరు నాయకత్వాన్ని చూసి గత 5 ఏళ్లలో మీరు ఆ రోజు జరుగుతున్న జగన్ అరాచక పాలన మీద మీరు చేసిన పోరాటాలను చూసే మీకు అందరికీ అవకాశం వచ్చింది. ఆ రోజు ఎంత పటిష్టంగా, ఎంత కసిగా మీరు పోరాడారో ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి, ఈ నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం మీరు అంతకంటే ఎక్కువ కసిగా పోరాడాల్సిన బాధ్యత ఈరోజు మీ అందరి మీద ఉందని చెప్పి కూడా ప్రజలందరి తరఫున మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ దీని ఒక బాధ్యతగా తీసుకోండి. చాలా విషయాల్లో, రాజకీయాల్లో చాలా వినూత్నంగా కొత్త ఆలోచనలతో దూచుకొని పోయి మీరంతా పనిచేసినారు. అదే రకంగా మన అభివృద్ధిలో కూడా అదే రకంగా ముందుకెళ్ళాలి. ఈరోజు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఒక అవకాశం ఇచ్చింది, ప్రజలకు దగ్గర అవడానికి, ప్రజలకు పని చేయడానికి, ఈ నియోజకవర్గానికి సేవ చేసుకోవడానికి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను. మీ అందరి ద్వారా మార్కెట్లో మనకు రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా కూడా రైతులకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు మనం దగ్గరికి పోతా అంటే మరూరు చూస్తాం, మన ఊరిలో బెండ మనం చూసామంటే మొత్తం ఎక్కడున్న వాళ్ళంతా కూడా బెండ రైతులంతా కూడా అక్కడికి బెండ తీసుకొని వచ్చి అక్కడి నుంచి కూడా మనకు బెంగళూరుకి పంపించే పరిస్థితి. ఈ రకంగా కొన్ని పాయింట్లు ఈ నియోజకవర్గంలో చాలా వరకు మన పంటల్ని తీసుకెళ్ళి అమ్ముకోవడానికి కొన్ని సెంటర్లు అనేవి ఉన్నాయి. అవన్నిటినీ కూడా ఒక దగ్గరే కాకోకుండా అక్కడ కూడా అభివృద్ధి చేసేటట్టుగా మీరు ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మరి ఈ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే ఇది కూడా డబ్బులతో పని ఉండే విషయం. కాబట్టి దీంట్లో ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఈ విషయాల్లో పూర్తి స్థాయిలో వీళ్ళకి సహకరించాలని, అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని చెప్పి కోరుతున్నాము. మరి దాంతోపాటు హార్టికల్చర్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా వీళ్ళు మమేకమై కలిసి ఆలోచన చేసి మీరందరూ రైతులు పెట్టాల్సిన పంటల గురించి కూడా గ్రామాల్లోకి వెళ్ళి, అంటే పదవి వచ్చింది మనం మార్కెట్ యార్డ్లో కూర్చుంటాం, మార్కెట్ యార్డ్లో మార్కెట్ల వరకునే మనం పరిమితం అని అనుకోవద్దండి దయచేసి. ఎందుకంటే గతంలో మీ ఆలోచనలు ఆ రకంగా లేవు కాబట్టే ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నారు. కాబట్టి రేపు ఆలోచనలు కూడా మీరు అదే రకంగానే మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం ఆఫీసర్లందరినీ ఉపయోగపెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకొని ప్రజలకు, రైతులకు ఉపయోగపడేట్టుగా మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీకు అందరికీ ప్రజల తరపు నుంచి, ఆ దేవుడి తరపు నుంచి, ముఖ్యంగా ఈ కూటమి 3 పార్టీల నుంచి కూడా మీకు అన్ని రకాల మీకు అండదండలు ఖచ్చితంగా ఉంటాయని, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంగా ఆయన ఆదర్శాలని తీసుకొని మీరంతా కూడా ముందుకెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టారు, సంతోషమే. డైరెక్టర్స్ కూడా 15 మంది ఉన్నారు.
ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇది ఒక ముఖ్యంగా ఇక్కడ నిధులు లేకున్నటువంటి మార్కెట్ యార్డ్ ఇది నూతనంగా ఏర్పడింది కాబట్టి దీనికి ఇంకా లాభాల పట్ల నడవాలంటే సక్రమంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులతో మీరు మమేకమై ఏ విధంగా దీనికి మార్కెట్ యార్డ్ ఆర్థికంగా బలోపేతం కావాలో ఆ విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు టొమాటో వస్తూ ఉంది. ఇక్కడ ఇది సుమారుగా ఒక 2-3 నియోజకవర్గాల నుండి వస్తూ ఉంటుంది. ఇది కూడా మార్కెట్ చెస్ కూడా సరిగా వసూలు చేసి అదేవిధంగా ఆ చెస్ ఏ విధంగా వస్తుందో దాని రైతులకి లింక్ రోడ్స్ కానీ ఇట్లా రోడ్స్ వేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు మాత్రమే నిధులు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా దీన్ని ఇంకా ఎత్తుకు ఎదిగే విధంగా ఇంకా ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త పెళ్లి కొడుకైన మన మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ ఇద్దరు పెళ్లి కొడుకులే, యువకుడు మన గంగలకుంట కిష్ట, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారైన గంగలకుంట కిష్ట గారికి, అదేవిధంగా డైరెక్టర్ దేవరకొండ సాలమ్మ గారికి, అదేవిధంగా డైరెక్టర్ శివలక్ష్మి గారికి, మన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చెన్నకేశ్వర నాయుడన్న గారికి, బీజేపీ డైరెక్టర్ గారైన పోతన్న గారికి, పిఆర్ కొట్టాల, మన డైరెక్టర్ బాలానాయక్ పంపనూరు తాండా, డైరెక్టర్ అయిన రఘునాథ్ రెడ్డి సనప, అదేవిధంగా ఇంకో డైరెక్టర్ నాగలక్ష్మి పామరాయి, రామాంజనమ్మ రాప్తాడు నాయకులకు, అసోసియేషన్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మార్కెట్ యార్డ్ అనే రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం జరిగిందో లేదో కానీ మన రాప్తాడ్ నియోజకవర్గంలో మన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ డైరెక్టర్లు వీళ్ళకి సహకరించిన ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి ఈరోజు బ్రహ్మాండంగా దాదాపు 5,000 మంది పైన ఈరోజు పాదాభివందనం కూడా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు చాలామంది బూత్ కన్వీనర్లు కానీ క్లస్టర్లు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ సాధికార సాధనలు కానీ ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరూ ఈరోజు ఆహ్వానితగా భావించి ప్రతి ఒక్కరూ మీరు ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా వచ్చినారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటేనే మన రాప్తాడ్ నియోజకవర్గంలో గతంలో కూడా 2014-19లో చాలా కూడా 4 నియోజకవర్గాలకు సంబంధించింది. ఆ రోజు కూడా మాకు చైర్మన్ అనుకోవడంలోనే 5 సంవత్సరాలు గడిచిపోయిన రోజులు కూడా మనం చూసాం. లాస్ట్లో కూడా వచ్చింది కానీ ఎక్కడ కూడా మనం పని చేయలేకపోయాం. ఈరోజు మన రాప్తాడ్ నియోజకవర్గానికి ఒక నూతన కమిటీ కూడా ఏర్పరచుకున్నాం. ఏర్పరిచినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులైన అచ్చెన్నాయుడు అన్న గారికి కూడా మన కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. మన రాప్తాడ్ నియోజకవర్గానికి సపరేట్గా మనకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గతంలో వచ్చింది, ఇప్పుడు కూడా మనకు చైర్మన్గా ఉన్నాం. కానీ ఇప్పుడే పుట్టిన బిడ్డలాగా ఉన్నాం. కనీసం మార్కెట్ యార్డ్కి మన సైట్ కూడా లేదు. ఈ మార్కెట్ యార్డ్ ఎక్కడ పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. ఇదే మార్కెట్కి మొన్ననే కలెక్టర్ గారిని కూడా అడిగాం. గొందరెడ్డిపల్లి దగ్గర 30 ఎకరాలు ఉంది, ఆ భూమి కూడా మాకు కేటాయించండి, సపరేట్గా మేము అక్కడ మార్కెట్ యార్డ్ కూడా మనం పెడతామని కూడా చెప్పింది కూడా జరిగింది. అదే కాకుండా పశువుల సంత కూడా అక్కడే పెట్టాలని, ఇవి 2 కూడా మనం పెట్టుకుంటే మన నియోజకవర్గానికి కూడా ఆదాయం కూడా ఎక్కువ కూడా వస్తుంది. అప్పుడు మనం మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మంచి పేరు ప్రతిష్ట కూడా తెచ్చుకోవచ్చు అని కూడా చెప్తున్నాం. మనం ఇప్పుడే మన అన్న పార్థసారథి అన్న గారు మన రాప్తాడ్ నియోజకవర్గానికి 25 లక్షల రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా అందరి తరపున కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా అవసరమైతే పార్థ అన్న గారు నేను కూడా వెళ్ళి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి
సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ కూడా చేసుకుందామని మరొక్కసారి కూడా నేను చెప్తున్నాం. ఈ మార్కెట్ యార్డ్కి చాలా ఇందాక శ్రీరాంబాబు అన్నట్లు ఎక్కువ పంటలు పండించే వాళ్ళు మా రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నాం. రకరకాల ఫ్రూట్స్ పండిస్తాం, రకరకాల కూరగాయలు పండిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం విదేశాలకు కూడా పంపించే రోజులు మా నియోజకవర్గం నుండి కూడా పోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సైడ్ ఏమో ఆంధ్రనీవా నీళ్ళు, ఇంకో సైడ్ ఏమో పిఏబిఆర్ నీళ్ళు. ఈ రకంగా కాకుండా చెరువు టు చెరువు కూడా దాదాపు 4-5 చెరువులు కూడా మనం నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతాల్లో రైతన్నలందరినీ ఆదుకున్నామని కూడా చెప్పుకోవచ్చు. అందుకని నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు మన నియోజకవర్గం మన అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారని మనం గొప్పగా కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఈ మన చైర్మన్ కూడా సుధాకర్ గారికి ఎందుకు ఇచ్చామంటే మార్కెట్ యార్డ్ అంటే ఏంటని తెలిసిన వ్యక్తి మన సుధాకర్ గాని కమిటీ సభ్యులు అందరూ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏది నష్టం వస్తుంది, ఏది లాభం ఉంటుందని కూడా తెలుసుకొని రైతులకు అందరికి కూడా అవగాహన కల్పించే నాయకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకని ఇదే కాకుండా మీ అన్న పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి చాలా వరకు కూడా కష్టపడినారు. ఒక సుధాకర్ ఒకరే అని కాకుండా వేదిక మీద కూడా చాలామంది ఉన్నారు, వేదిక కింద కూడా చాలామంది కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అందరినీ కూడా ఒకవే అంటే 1 by 1 అందరినీ కూడా మనం గుర్తిస్తాం. సింగిల్ విండో అధ్యక్షులు కూడా పేర్లు పంపించాం. దాంతో పట్టుకుంటే ఒక సింగిల్ విండోకి వచ్చి 3 పేర్లు పోయినాయి. దాదాపు 27 మందికి దాంట్లో కూడా పదవులు వస్తాయి. ఇదే కాకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడినారో పార్టీ పదవులు కానీ ప్రభుత్వం పదవులు కానీ తప్పకుండా ఇప్పిస్తామని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేసుకున్నాం. ప్రతి ఒక్కరు కష్టపడినారు. రాప్తాడు నియోజకవర్గం అంటేనే ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ఉండింది. ఈరోజు రాప్తాడు నియోజకవర్గం అంటేనే మంచి పేరు ప్రతిష్ఠ ఉండే నియోజకవర్గంలో మనం తీర్చిదిద్దామని కూడా చెప్పుకోవచ్చు. 4 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు నా ప్రాణం ఉన్నంతసేపు, పరిటాల కుటుంబం ఉన్నంతసేపు మిమ్మల్ని మరవమని కూడా చెప్తున్నాం. మీకే కష్టం ఏ నష్టం వచ్చినా తప్పకుండా ఆదుకోవడానికి కూడా పరిటాల కుటుంబం ఉంటుందని కూడా చెప్తున్నాం. అదే మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులందరూ 3 నెలలకు ఒకసారి మీరు తప్పకుండా మీటింగ్ కూడా పెట్టాలి. మీటింగ్లో కూడా కొన్ని అజెండా కూడా మీరు రెడీ చేసి మాకు కూడా ఇస్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి నేను కూడా మీకు అందరికీ కూడా సపోర్ట్ చేస్తానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఏ రైతు ఏ పంట పెట్టాలా అనే విషయాలు కూడా మీరు తెలుసుకొని రైతులకు కూడా అవగాహన కల్పించాలని ప్రత్యేకంగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఒక్కొక్కరు ఏం చేస్తున్నామంటే టమాటా రైతులు ఉంటారు, ఒక ఆయనకి 10 లక్షలు వచ్చిందంటే వెంటనే 10 మంది పెట్టే పరిస్థితి అవుతుంది. ఆ విధంగా పెట్టినప్పుడు చాలామంది రైతులు నష్టపోయి రోడ్డు పాలన పడే పరిస్థితి మనం అందరం కూడా మన కళ్ళారా కూడా మనం చూసాం. బెండ్ అంటే టమాటా కానీ అరటి కానీ ఇట్లా రకరకాల ఫ్రూట్స్ కానీ అదేవిధంగా అన్ని రకాలు కూడా మనం పెట్టినప్పుడు ఏ పంట ఏ టైంలో పెడితే 10 రూపాయలు మనకు లాభం వస్తుందనే విషయం మీరు కూడా తెలుసుకొని పంటలు పెట్టాలని ఇక్కడుండే మా రైతు సోదరులందరికీ కూడా నేను చెప్తున్నాం. ఇదే కాకుండా వేరుశనక్కాయ కానీ కంది కానీ ఇవన్నీ కూడా నిన్ననే మనం స్టార్ట్ చేసాం. శనక్కాయలు కూడా ఎవరికైతే పంట పెడతామో అలాంటి వాళ్ళే వేరుశనక్కాయ కూడా తీసుకోండి. శనక్కాయ తీసుకున్నప్పుడు కూడా మూట కూడా ఓపెన్ చేసి ఆ శనక్కాయలు బాగున్నాయా లేదా అని ఒక్కసారి మీరు చూసిన తర్వాతే శనక్కాయ కూడా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాం. మొన్ననే నేను ఒక మండలానికి వెళ్ళినప్పుడు శనక్కాయలు కూడా నేను కూడా చూసినప్పుడు ఒక మూటలో శనక్కాయలు తీసుకొని నేనే వలిసిన తర్వాత ఒకే మూటలోనే 5 రకాల విత్తనాలు ఉన్నాయి. ఆ ఉన్నప్పుడు మన పంట పెడితే ఒకటేమో మొలకొస్తుంది, ఇంకోటేమో నీరుబుడ్డ అవుతుంది, ఒకటేమో శనక్కాయ అవుతుంది, ఒకటేమో మొలకొస్తుంది. ఇట్లా రకరకాలుగా కూడా ఆ శనక్కాయలు వేస్తే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక రైతుగా నేను కూడా ఒక రైతు కాబట్టి నేను కూడా చెప్తున్నాను, ఏదైనా మన పంట పెట్టినప్పుడు ఒక్కసారి కంటే 2 సార్లు ఆలోచన చేసి మీరు కూడా పెట్టాలనుకుని నేను కోరుకుంటున్నాం. కంది కూడా ఇస్తారు తప్పకుండా. మన ప్రభుత్వం ఇప్పుడే దాదాపు 50,000 క్వింటాళ్ళు వేరుశనక్కాయ వచ్చినాయి. నేను కూడా నేను కలెక్టర్ గారిని అడిగాం, ఇంకా 1,00,000 క్వింటాలు కూడా ఈ జిల్లాకు కూడా కావాలి. అనంతపురం జిల్లాకి, సత్యసాయి జిల్లాకి కూడా దాదాపు 2 కూడా కలిపి
3 లక్షల క్వింటాలు కూడా కావాలా చెనిక్కాయ మీరు తెప్పించండి. రైతులు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే తెచ్చి ఇప్పించాలని అక్కడ జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పింది కూడా జరిగింది. కందలు కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రైతన్న కూడా తీసుకొని మంచి పంటలు పెట్టాలని దేవుడి దయవల్ల మన అన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వర్షాలు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పంటలు పెట్టి పంటలు బాగా పండించాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా నేను పేరు పేరున నేను కోరుకుంటూ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ గారు కానీ మన వైస్ చైర్మన్ రమణ మన గంగలకుంట కృష్ణ గారు కానీ అందరూ కూడా మీరు అన్యోన్యంగా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండి రాప్తాడ్ నియోజకవర్గానికి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని ప్రత్యేకంగా మన మార్కెట్ యార్డ్ ఇప్పుడు ఎన్నుకునే వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా వంతు ఏం కావాలన్నా తప్పకుండా మన రాప్తాడ్ నియోజకవర్గంలో తప్పకుండా ఈ నియోజకవర్గంలో కూడా మనం మార్కెట్ యార్డ్ బాగా బ్రహ్మాండంగా కూడా చేసుకుందామని కూడా చెప్తున్నాం. ఇప్పుడే రాప్తాడ్లో కూడా ఒక ఆఫీస్ కూడా తీసాం. అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ వాళ్ళ ఆఫీస్ కూడా అక్కడ ఉంటుంది. తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి నేను కూడా కష్టపడి చేస్తానని మరొక్కసారి మీకు అందరికీ కూడా పరిటాల బ్రాండ్ అంటే ఏంటనేది తప్పకుండా నేను నిరూపిస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు కూడా చేసి జాగ్రత్తగా వెళ్ళాలని మరొక్కసారి మీకు అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.